పైసలు లేకున్నా ఏదో చేద్దామన్న మంచి మనసు. నా కర్మ కాలి ఇదే అదృష్టం. రేపేమో సంక్రాంతి. చూస్తే ఇంట్లో రూపాయి లేదు. ఆఖరికి అమ్మమ్మ కాసిన పింఛన్ పైసలు కూడా అయిపోయినాయి. ఎట్లా పండుగ జరుపుకున్నారు రేపు? అయినా కానీ మొన్న గలకు పత్తెర పోయినా. వాళ్ళు పైసలు ఇస్తారేమో ఒకసారి అడిగి చూస్తా. అగో ఏంది గిట్లా వచ్చినావు? కాదక్క, మొన్న పత్తేరు వచ్చిన పైసలు ఉంటాయవా? రేపు పండగ కదా, సామాన్లు కొనుక్కోవాలి. ఓ పైసలు నీకు ఇచ్చేటివి బాగా లక్షలా వేల అంత కొడితే 200 రూపాయలు. 200 రూపాయలతో పండుగ మొత్తం వెళ్ళేది ఏ పడుతుంది. నేను వచ్చి ఇత్తపో తర్వాత. ఇంతకేమో వచ్చి ఎవరు తలుపు తీసింది? అరే నీళ్ళారా, ఎవరు లేనప్పుడు తలుపులు తీసుకుని వచ్చి టీవీ చూస్తాను. అబ్బా ప్లీజ్ రా, జెర్సీ చూస్తారా? మా ఇంట్లో టీవీ లేదురా. అబ్బా ప్లీజ్ రా. చూసినా కాడే చాలు కానీ నువ్వు ఒక్కసారి లాగితే నువ్వు వచ్చేసి వచ్చి చూస్తావు. నడు నడు రా, నడు నడు. ఇంకోసారి అంతీరా మీ ఇంటికి. దెబ్బ గిట్ల తాగవచ్చు, మళ్ళీ అక్క నుంచి తిడుతుంది. అరే ఏమైందిరా, అంత పొదుగుడు పడ్డ కోళ్ళు ఎక్కడ గట్లున్నావు చిన్నవి? ఇప్పుడే గుడ్డగా లేచేస్తాను అక్క, ఇప్పుడే గుడ్డగా లేచేస్తాను అక్క. నిన్న మన ఏం కూర అక్క? కోడిగుడ్ల కూర. అవి నీ బయటే, అవి నీ బయటే. ఏ ఊకోరా, నువ్వు గుడ్డు పెట్టినావు కానీ. లేకపోతే ఏందక్క, అంతా కాదు కానీ అందరు అప్పాలు చేసుకుంటాం, మనం ఎప్పుడు చేసుకుంటాం అక్క? ఏమోరా, మన అమ్మమ్మ రోజు పని అని పోతుంది. వాళ్ళైతే పైసలు ఇస్తలేరు అంటుంది. ఇగో నీ పైసలు. అక్క మొన్న మామయ్య బయట ఇచ్చిన పైసలు ఏమంటాం? ఇగో ఆయన పైసలు లేని వాళ్ళకి పండుగ ఎందుకు? పైసలు కొన్ని ఉండదు అక్క. అయినా కానీ మనకి ఇది ఏమన్నా కొత్త నారా? పోయి స్నానం చేయపో, నీళ్ళు పెట్టిన. జరిగిందని మంచిగా పెట్టుకోకురా, ఊక అత్తవా అని అట్లా అన్నా. మాకు ఇదేం కొత్త కాదురా. సరే అట్లా పోంపారా. ఓ గట్లకి దూరదా ముగ్గురు ఎత్తా. జోరదారు ముగ్గులు ఎత్తాను కదా. ఇంతేనమ్మా, ఊళ్ళో ముగ్గుల పోటీ పెడితే అశ్వరాకనే ఫస్ట్ వస్తాయిరా. నిజమేరా. ఏ ఊకోరా. అయితే కానీ ఏ ముగ్గు ఎత్తాను అక్క? గాలిపటాల ముగ్గు ఎత్తాను. గాలిపటాలు లేవు అక్క. గాలి ఇట్లకెళ్ళి వచ్చింది, గాలిపటాలు ఇట్లకెళ్ళి పోయినాయిరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అగో ఎటు పోతారా? ఇటుకే గాలిపటాలు పోతాను కదా అక్క, పోయి తెచ్చుకుందాని పోతాను. ఎప్పుడు నీ అవ్వ 31 తావతే, జనవరి 1 తావతే, పుట్టిన తావతే, చచ్చిన తావతే, అతను పిచ్చిన తావతే, ఊక తావతే నారా. ఏం చేద్దామంటావు మరి? పన్నాగం పండుదాం, కోడిని అమ్ముదాం, పండుగ తావతే లేదిద్దాం. కమ్ముదంగా నీవులకు నీ అమ్ముదాంరా.
దొరికితే దొండ పండు లెక్కున్న మనం బెండకాయ లెక్క ఇరుగుతాం. రిస్క్ ఉంటేనే కదరా రస్క్ ఉంటుంది. రస్క్ ఏమో కానీ దొరికితే రసగుల్లాలు వలుగుతాయి. ఎందుకంటే నేతుంటే ఆట అవ్వగన్న ఆట పువ్వగన్న ఆట. ఎట్లయినా అట్లే కొన్ని పట్టిందే కావాలి, దావత్ చేసిందే కావాలి. ఇది ఎవరు అని ఆలోచిస్తున్నారు, అది నేనే. అవలా చీటు పోతానవే. నీ నానే ఏం లేవే, పైసల కోసం అట్లా పోతాను. పైసలు ఎందుకే? ఎందుకంటే ఏం చెప్పాను, మా తమ్ముడు పొద్దున్నుండి అక్క అందరు ముగ్గులు వేసుకున్నా నువ్వు వెయ్యవా అని అడుగుతారు. కలర్ కొనుక్కున్నా అని ఇట్లా రూపాయి లేదు. నీ దగ్గర గిట్ల ఏమన్నా మిగిలిన కలర్లు ఉంటాయి రాది? ఏ అదే ఉన్నది, నాది కూడా ముగ్గేసుడు అయిపోయింది. ఇవి పట్టుకొని మోయం పని నేను కూడా వస్తా. కలర్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఏమని అట్లా మనకి ఎందుకే, నువ్వు నాకు ఇవ్వవా నేను నీకు ఇయ్యనా? అయితే కానీ అప్ప చెప్తానవా అని. గతికి లేవంటే గంజులు కొనరాము కూడా అన్నదట. వెనుకటి పోతావు నీ అసొంటిదే. అయితే కానీ అమ్మ మేటి పోతుంది, నేను వచ్చిన సార్ నవ్వు పడతలేదు. రోజు లేచి లేవంగానే గుత్తన అట్లా పోతుంది. గుడాలు బుక్కుంటా గుడిసెలు ఉండాల్సిన టైంలో గుత్తన అట్లా పోవడింది. మీ అమ్మమ్మ మస్తు గ్రేటే. గట్ల పోతేనే గిట్టుండే, లేకపోతే ఎట్లుంటామో. ఇచ్చిలే అయినా నీకు కొద్దిగానే చెప్పినా పైసలు లేని ఒక పండుగ ఉండని మళ్ళీ ఎందుకు వచ్చినావు? అయినా ఇప్పుడు గిట్ల ఎందుకంటాను వచ్చినాక దాన్ని ఏదో ఎంజాయ్ చేద్దామని వచ్చింది పాపం. ఏ గుంజ పంజ చేసేసినట్టున్నది. గామంటే బాగా పట్టవాని లైట్ తీసుకో. ఆయన గామ గురించి నాకెందుకు, మనం డ్యాన్స్ చేద్దాం పాటు. చిన్నక్క ఏం కాదు కదా, కొంచెం అయితే మంటలో పడి ఉండేదాన్ని ఒక్క. చూసుకొని ఉండాల్సింది అక్క. సరే పావని నేను పోతా మరి, మా అమ్మమ్మ చూస్తే నా కోసం. పాపం దాన్ని అన్నదాని మాటలు అన్న చూసిన వచ్చిన. ఓ పైసలు నీకు ఇచ్చేటివి బాగా లచ్చలా వేల అంత కొడితే 200 రూపాయలు. 200 రూపాయలతో పండుగ మొత్తం వెళ్ళేసినట్టు చేయబట్టి నేను వచ్చి ఇత్తపో తర్వాత. అయినా పైసలు లేని వాళ్ళకి పండుగ ఎందుకు? ఇప్పుడు ఒక్క సెకండ్ నిన్ను కాపాడు ఉండకపోయింటే నువ్వు ఎక్కడ ఉండేదాన్ని ఆలోచించేసినక్క. ఇప్పుడు నేను నీ డబ్బు కాపాడలేదు వచ్చినక్క, ఒక మనిషి కాపాడింది. ఎప్పుడు డబ్బు శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకో వచ్చినక్క. అయినా దాన్ని అన్నరాని మాటలని పండుగ పూట బాధ పెట్టిన. ఇక నుండి అయినా మనిషి లెక్క బతుకుతా. నా డబ్బు నా హని మొత్తం మంటలు కలిపేస్తా.